హలో అండి, ఇవాళ అయితే డీమార్ట్కి బయలుదేరిపోయాము. ఓలా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. మా ఇంటి దగ్గరికే వచ్చింది. 70 రూపీస్ అనమాట డీమార్ట్. ఇది మేము ఐనాక్స్, విజయవాడ ఐనాక్స్ థియేటర్ పక్కన ఉంటుంది. అదే కొంచెం పెద్ద డీమార్ట్ అండి. అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. కొంచెం అక్కడైతే మాకు కావాల్సింది దొరుకుతుంది అనేసి నాకు కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నాయని ఇంకా ఓలా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. ముగ్గురు ఇంకా ఆటోలో బయలుదేరాము. అందులోనూ ఆదివారం అండి. ఆ రోజు డీమార్ట్లు ఫుల్ రష్గా ఉంటుంది. ఇది మా ఇంటికి దగ్గర అనమాట. ఎన్టీఆర్ స్టాచ్యూ అని ఉంటుంది అనమాట. మాకు ఇది బండ గుర్తు. ఏ కొరియర్ వచ్చినా కూడా ఇంకా మొత్తానికి డీమార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. టైం అయితే అప్పటికి 2:30 అది 3 అవుతుంది. మేము లోపలికి వెళ్తున్నాం. బయటకు వచ్చేసరికి నైటే అయిపోయింది. మొత్తానికి ఇక్కడ మిక్స్డ్ రకాల పప్పులు అయితే కనిపించాయి. బిల్లింగ్ ఏమో కానీ అండి బాబు, ఎంత మంది ఉంటారో డీమార్ట్ లో. ఆదివారమే కాదు, ఏ వారం చూసినా సరే డీమార్ట్ లో ఈవినింగ్ టైంలో ఎక్కువగా అనిపిస్తారు. మొత్తానికి మా వాడు ప్యాంట్ తో పాటు షర్ట్ తో పాటు ఇది ఒకటి పట్టుకున్నాడు. 150 రూపాయలు అండి అది. ఈ 150 రూపాయలు డబ్బులన్నా దాంట్లో దాచుకుంటాడో లేదో తెలియదు, కానీ నాకు నచ్చింది, నాకు కావాలి అని తీసుకున్నాడు. ఇంకా బయటికి రాగానే పాప్కార్న్ అని గొడవ చేశాడు. 30 రూపాయలు ఉంది. ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాం అనమాట, చీజ్ ది. మీలో ఎంతమందికి డీమార్ట్ లో పాప్కార్న్ తినడం అలాగే ఐస్ క్రీమ్